చింతపండు సీజన్ అయితే వచ్చేసింది. ఈ సీజన్లో మనం కొనుక్కొని సంవత్సరం పొడవునా స్టోర్ చేసుకుంటాం కదా. అప్పటి రోజుల్లో ఎవరింట్లో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు. చింతపండు పాడవకుండా ఉండడానికి బాగా ఎండపెట్టి ఇలా పిక్కలు తీసుకొని చింతపండు ఉట్టులు కూడా ఒలిసి ఉప్పు పసుపు వేసుకొని ఒక 2 కిలోలు 3 కిలోలు అలా ముద్దల్లా చేసుకుని మట్టి కుండలో స్టోర్ చేసుకునేవాళ్ళు. ఉప్పు వేయడం వలన ఏంటంటే చింతపండు చాలా త్వరగా నల్లబడిపోతూ ఉంటుంది కదా. మనం కొనేటప్పుడు ఎలా ఉందో సంవత్సరం పొడవునా అలా ఉండాలి అంటే చింతపండుని ఇలా పిక్కలు తీసుకొని ఉట్టులు తీసి ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అవసరమైన చింతపండు అలానే అదే కలర్లో ఉంటుంది. అప్పటి రోజుల్లో ఫ్రిడ్జ్లు ఎవరింట్లో ఉండేవి కాదు కనుక వాళ్ళు మట్టి కుండల్లో స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరింట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. మీరు కనుక ఇలా చేశారు అంటే చింతపండు ఎప్పటికీ నల్లబడదు. ఈ తీసిన ఉట్టుల్లో కూడా చింతపండు గుజ్జుని తీసుకొని మనం చారు చేసుకోవచ్చు, లేదంటే పూజ సామాన్లు తోముకోవచ్చు. నేనైతే ఇలానే స్టోర్ చేస్తాను. మరి మీరు ఎలా స్టోర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల చింతపండు